పితాని గారు మీకోసం ఒక క్లయింట్ తీసుకొచ్చాను. ఏం కేసు? ఫీజు ఎంత? కోర్ట్ కేసు కాదు, మ్యారేజ్ బ్యూరో కేసు. ఏ మ్యారేజ్ బ్యూరో కోసం? పితాని మ్యారేజ్ బ్యూరోనా లేకపోతే మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరోనా? అదేంటి పితాని గారు, ఏ మ్యారేజ్ బ్యూరోకి తెస్తే ఏంటి? రెండు మనవే కదా. ఏంటి రెండు బ్యానర్లు ఉన్నాయి? రెండు కలిపి ఒకే ఆఫీస్ లో నడుపుతున్నారా? ఇక్కడైతే ఓన్లీ పెళ్లి, ఎక్కడైతే విడాకులు ప్లస్ పెళ్లి. ఏమండి మీకు ఐటీ ప్రాబ్లమా? రెండు కంపెనీలు పెట్టారు? కాదండి, బీటీ ప్రాబ్లం. బీటీనా? ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ట్యాక్సా? మీకు విడాకులు కావాలా ఆన్సర్ కావాలా? విడాకులే కావాలి. మీ పేరు? బాలు. ఎక్కడుంటారు? మణికొండ ఓయూ కాలనీలో. ఓకే, అడ్వాన్స్ ఇవ్వండి, విడాకుల ఫైల్ రెడీ చేస్తా. ఏంటిది, టీకి డబ్బులు ఇస్తున్నావా? ప్రస్తుతానికి ఇది ఉంచండి, విడాకులు వచ్చిన తర్వాత బిర్యానీ పెట్టేస్తారు. ఏమయ్యా, లాయర్లంటే నీకు టీకి బిర్యానీకి కేసులు చేసేసేలా కనిపిస్తున్నారా? ఈయనైతే అలాగే అనిపిస్తున్నాడు. నీ కేసు నేను ఫైల్ చేయట్లేదు, వెళ్ళిపో. నా 50 నాకు ఇవ్వండి. ఎంతసేపు నీతో మాట్లాడినందుకు నువ్వే ఇంకో 50 ఇవ్వు. నా పెళ్ళాంకన్నా శాడిస్ట్ లాగా ఉన్నావే. నువ్వెంత కంజెస్టెడ్ కాబట్టి ఆ ఇల్లాలు నిన్ను వద్దనుకుని ఉంటుంది. ఎలా? ఏం నాగోలి చచ్చిపోయారం? ఏదో ఒకటి, ఆ 50 అయినా వచ్చింది కదా. అవును, మీరు పెట్టిన మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరోకి అర్థమే లేదు. అది పితాని మ్యారేజ్ బ్యూరోలో కలిపేయచ్చుగా. కలిపేయచ్చు. మీ ఫ్రెండ్ ఒప్పుకోవాలిగా. ఎవరు? బీటీకా? నేను ఒప్పుకుంటే తను ఒప్పుకున్నట్టే. నా ఇష్టమే తన ఇష్టం. ఏంటి భక్తికి మెచ్చి వరాలిచ్చే దేవతలాగా అలా వరాలు ఇచ్చేస్తుంది? ఏదైనా మీకోసమే కదా. నా కోసం కంపెనీ పెట్టి పితాని కోసం అంటుందేంటి? దీని మనసులో వేరే ఏదో ఉంది. మీరు బాగుంటే నేను బాగున్నట్టే. మీ సుఖమే కదా నేను కోరుకునేది. ఏం నాగవల్లి కొత్తగా మాట్లాడుతుంది? ఎవరైనా బయట నుంచి లోపలికి తొంగిసొత్తారు. బీటీఏటీ లోపల నుంచి బయట తొంగిసొత్తుంది. అవ్వా, వాళ్ళిద్దరూ వ్యాపారం గురించి మాట్లాడుకుంటుంటే అనుమానం వచ్చి ఎలా వింటుందో చూడు. ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళని బీటీ చూస్తుంది, మీరేమని చూస్తున్నారు? బీటీని ప్లస్ వాళ్ళని కూడా. ఏంటి సడన్ గా ఈ మార్పు? ఇది మార్పు కాదు, కనువిప్పు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు. మీరు అలా అనుకోవద్దు పితాని గారు. అదేంటి నా చేయి పట్టుకుంటే రావాల్సిన సాంగ్ పితా చేకొస్తుంది? నేను ఒప్పుకోను. నాగవల్లి, నువ్వు ఇలా ప్లేట్ ఫిరాయిస్తావు అనుకోలేదు. ఏం ఫిరాయించాను బీటీ? మరి నా చేయి తాకితే కదా వైబ్రేషన్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు అదే వైబ్రేషన్స్ ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యాయా? మొదట టచింగ్ బంధం పిత నాగవల్లిదే కదా. ఏంటో ఇక్కడ ఎవరి వరుసలు ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటో ఈ వైబ్రేషన్స్ నాకు అర్థం కావడం లేదు. ఎవరికి కనెక్ట్ అవ్వాలో. సర్లే బేటీ, మన కంపెనీని పితాని మ్యారేజ్ బ్యూరోలో కలిపేద్దామని డిసైడ్ అయ్యాం. మాట కూడా ఇచ్చాను, కలిసి వ్యాపారం చేసుకుందామని. కలిసి కాపురం చేద్దాం అన్నంత ఈజీగా అంటున్నావేంటి? మనము పిల్ల కాలువ లాంటి వాళ్ళం. ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందే కదా. ఈ అమ్మాయి కొంచెం తెలివైందే, కానీ అక్కడ బీటీ అతి తెలివైంది. నో, ఈ కలయిక ఓ అద్భుతం. ఏది? రెండు కంపెనీలు కలవడం. వావ్, రెండు కంపెనీలు మెర్జ్ అవుతున్న సందర్భంగా పెద్ద మీటింగ్ ఒకటి పెట్టి ధూమ్ ధామ్ గా అనౌన్స్ చేద్దాం. ఆపరా, ఇవేం మల్టీనేషనల్ కంపెనీలు కాదు, రెండు దేశాల మధ్య ఒప్పందాలు కాదు జెండాలు పెట్టి సంతకాలు పెట్టడానికి. కానీ మన ఇంట్లో మాత్రం ఇది సెన్సేషనలే అన్నాయి. ఆపండి, అప్పుడే కలల్లోకి వెళ్ళిపోయారా? అందరం ఒప్పేసుకున్నాక కలిసిపోవడం కలలో అవుతుంది బీటీ. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరోలో పార్ట్నర్ ని నేను ఇంకా ఒప్పుకోలేదు. ఐ స్టిల్ వాంట్ టు థింక్. మళ్ళీ ఈ బీటీకి ఏ పురుగు తొలిచినట్టుంది. అయితే ఏదైనా మంచి పురుగుల మందు చూసి పిచికారీ చేసా. పోతే పురుగైనా పోవాలి, లేదా బీటీ అయినా పోవాలి. ఇదిగో అమ్మోయ్, జాగింగ్ చేయాలంటే బయటకెళ్ళి చేయాలి కానీ ఇలా నట్టింటో చేయకూడదు. నేను జాగింగ్ చేయట్లేదు, థింకింగ్ చేస్తున్నాను. ఆ థింకింగ్ ఎవరి కోసమో? కంపెనీలు కలిపేదాని కోసం అంతగా ఆలోచించాలా? ఇది కంపెనీని కలపడం కోసం కాదు, నన్ను పితాన్ని విడతీయడం కోసం చేసే కుట్రలా ఉంది. బీటీ ఏటి పిచ్చి ఆలోచనలు? అలా పెట్టమ్మా గడ్డి. అవునులే, నేనే గడ్డి తినే గౌడిగిదినైతే అది మాత్రం వడ్డీ పైన ముద్రజాతి ఆవు. బీటీ అన్నింటికి పెడర్థాలు నీ తీకు. బుర్రకు మళ్ళీ ఏం తోల్చింది? పోన్లేండి పితాని గారు, తన బుర్ర తన ఇష్టం. ఎలా తొలిస్తే అలా తొలుస్తుంది. మనకెందుకు, మన పని మనం చేసుకుందాం. చేసుకుపోతావే, అక్కడి దాకా వచ్చిందా విషయం? వాళ్ళ ఉద్దేశం కంపెనీలు రెండు కలిపే పని. మీరు చెప్తే తెలుసుకునే స్టేజ్ లో నేను లేను. నాకన్నీ అర్థమయ్యాయి, తెలిసిపోయాయి. ఏమని తెలిసింది?
ఇదుత్తి కంపెనీస్ మర్జింగ్ కాదు, ఓనర్స్ మర్జింగ్ కూడా అని. ఓహో అదా. సరే బేటీ అక్క, నీకోసం నేను ఒక డెసిషన్ వచ్చాను. ఇంట్లో నుంచి వెళ్ళిపోదావనా? కంట్రీ నుంచి వెళ్ళిపోదామనా? ఈ లోకం నుంచి వెళ్ళిపోదామనా? నాగవల్లి, మేమందరం ఏమైపోవాలి? నేనెక్కడికి పోను. కొంపదీసి బీటిని పంపించేది కాదు బీటీ అక్క, నీ అనుమానం తీరాలంటే నువ్వే నీ చేతుల మీదుగా పితనగానిచ్చి పెళ్లి చేయాలా? రేయ్, కాదు, ఎవరినో ఒకరిని చూసి నాకు పెళ్లి చేయాలి. అయినా నేను చూడడం ఏంటి? నీకు సంబంధాలు చూసేవాళ్ళు లేరా? నువ్వు చూసుకుంటే అబ్బాయిలు దొరకరా? నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అయినా అనుమానం పడింది నువ్వు, నివృత్తి చేసుకోవాల్సిందే నువ్వు. చూసావా బీటి, పెళ్లి చేసుకుంటాను అంటుందంటే తనకి పితానన్నయ్య మీద ఏ ఉద్దేశం లేదని. బీటీ అక్క, పెళ్లి చేసుకొని నీ అనుమానం తీర్చుకో. అబ్బబ్బా, నువ్వమ్మ త్యాగమూర్తి అంటే. చూడు బిటి చూడు, ఎప్పటికైనా నీ అనుమానం తీరిందా? పెళ్లి చేస్తే తీరుతుంది. నీ అనుమానం తీరితే అంతే చాలక్క. బేటీ, పెళ్లి చేసే హక్కు నాగవల్లి ఇచ్చింది కదా అని ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చి ఆ పిల్ల గొంతుకు వస్తానంటే మేము ఒప్పుకోం. కానీ నాగవల్లి మరో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏ, నేను ఆడపిల్లని కానా? పెళ్లి చేసుకోకూడదా? నువ్వు అదే మాట మీద ఉండు నాగవల్లి. మాట మీద పేటేసుకుని మరీ కూర్చుంటాను. నువ్వు వెళ్ళి సంబంధాలు తీసుకురా, కళ్ళు మూసుకుని తాళి కట్టించుకుంటాను. దీనికి ఇప్పటికిప్పుడు సంబంధం అంటే ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? కర్మ. అమ్మా అమ్మా అమ్మా, ఒక చిప్ అన్న బిల్ అన్న ఉంటే దానం చేయండి అమ్మా. దాని మొహానికి వీడే ఎక్కువ. అమ్మా, చిప్ అన్న బిల్ అన్న దానం చేయమ్మా తల్లే. ఇస్తాను కానీ బాబు, నీకు పెళ్ళైందా? చేసుకుంటే పెళ్ళానికి షేరింగ్ ఇవ్వాల్సి వస్తుందని చేసుకోలేదు. నేను చెప్తాను, చేసుకుంటావా? పిల్ల బాగుంటుందా? నీ అడుక్కునే మొహానికి పిల్లనివ్వడమే ఎక్కువ, మళ్ళీ దాని అందాన్ని వర్ణించాలా? ఏంటమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు? నా గురించి ఏమనుకుంటున్నావు? ఆల్ ఇండియా ముష్టి సంఘం అధ్యక్షుడు ముష్టేశ్వరరావు తన కూతురునిస్తానంటే చేసుకోలేదా? బాబు, కొంచెం కలర్ తక్కువ కానీ అచ్చు కాజలా ఉంటుంది. కాజలా? ఆ, నా ఫేవరెట్ హీరోయిన్. అయితే నాకు ఓకే. కానీ నేను చెప్పినట్టే చేయాలి, నేను చెప్పినవే చెప్పాలి. మీరే చూస్తారుగా. నాగవల్లి, నువ్వు ఎంత అదృష్టవంతురాలు. ఏ, నిన్ను పిల్లని చూడమని తన తల తానే గొరిగించుకుంటున్నందుక? నాగవల్లికి మంచి సంబంధం దొరికింది. ఇంత ఫాస్ట్ గా ఎలా దొరికింది? అందుకే అదృష్టవంతురాలు అంటున్నాను. అది చూసిన మేం చెప్పాలి. ఇలాంటి సంబంధం దొరకడం నిజంగా నాగవల్లి పూర్వజన్మ సుకృతం. నాగవల్లి కంటే నీకే ఎక్కువ ఆనందంగా ఉందేంటి? కుర్రాడు మహేష్ బాబుని, పవన్ కళ్యాణ్ ని, ప్రభాస్ ని మిక్సీలో వేసి కలిపినట్టుంటాడు. రాసి పెట్టుండాలి కానీ ఎవ్వరికైనా దొరుకుతాడు. పెళ్లి కొడుకుని చూస్తే నీకోసమే ఆ బ్రహ్మదేవుడు చేసినట్టు, నీకోసమే ప్రాణం పోసినట్టు, నీకోసమే పుట్టినట్టుంటాడు. ఏమిటి, నేను ఇంత గొప్ప సంబంధం తెచ్చానని ఆనందంగా ఉంటే మీరందరూ నీరసంగా మొహం వేలాడేసుకుని ఉంటారు. పీత, నువ్వేమిటి అస్సలు ఇంట్రెస్ట్ లేనట్టు? ఆ మొహం ఏమిటి? నా మొహమే అంత. ఇక్కడ నేను పెళ్లి పెద్దనంటే నాలో సగం నువ్వు కూడా పెళ్లి పెద్ద అని అర్థం. బేటీ, భర్తలో సగం భార్య అని రాశారు గాని భార్యలో సగం భర్త అని ఏ కవి రాయలేదు, ఏ వేదాల్లోనూ వల్లించలేదు. సగం అంటే సగమే, వాళ్ళు వీళ్ళు చెప్పినట్టుగా కాదు. పీత, ఈ పెళ్లికి మనిద్దరం పెద్ద మనుషులం. హ? ఇదిగో ఏడుపు మొహం వేసుకుని ఉన్నావంటే నాకు ఇంకా అనుమానం పెరిగిపోతుంది. ఎవరికి ఏ అనుమానం అవసరం లేదు, నేను వెళ్ళి రెడీ అవుతాను. ఉండమ్మాయి, నేను వచ్చి నీకు సాయం చేస్తాను. గంగా, దేవుడికి పూజ చెయ్యి, ఈ సంబంధం ఎలాగైనా ఖాయం అవ్వాలని. మరి మేమేం చేయాలి? వెళ్ళి రాబోయే పెళ్లి కొడుకి స్వాగతం చెప్పండి. నీ దూకుడు నడుచుకుంటూ వెళ్తే చీప్ గా ఉంటుంది, రిచ్గా కార్లో వెళ్దాం. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఎక్కడి దాకా? నువ్వెక్కడికి? అమీర్పేట. నేను ఎక్కడికే, పదాంపా. స్టాప్ స్టాప్ స్టాప్. అమీర్పేట అన్నావు? సారీ, మీర్పేట. మీరు ఈయనే పెళ్లి కొడుకు, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐఎమ్ అప్. ఓ, ఇస్తారా తీసుకుంటారా అప్పు? అది అతని పేరు. ఆ? అవును, ఎండ్లో ఎంతసేపు నిల్చోవాలి? రండి. అవును, మీ కారు మిమ్మల్ని దింపి వెళ్ళిపోయిందేంటి? క్యాబ్ ఏమోలే. కాదు, ఆ కారం వేసి కొత్తది కొనుక్కురామని చెప్పాను. అన్ని ఇక్కడేనా? లోపలికి రాలేవరా? రండి రండి. పదండి పదండి. కార్లో ఎలా వచ్చావు? లిఫ్ట్ అడిగచ్చా.
బాగా కవర్ చేసావు. ఎంట్రీ అదిరిపోయింది. పద, పద. అప్పు గారు మీరు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పానుగా అదేనండి. అంటే మీకే క్లారిటీ లేదా ఏం చేస్తున్నారు? అయ్యి బాబోయ్, ఉండబట్టే కదండి నేను ఆవిడికి చెప్పాను, ఆవిడ మీకు చెప్పింది. ఓహో, ఓకే. మీ ఆఫీస్ ఎక్కడా? గచ్చిబౌలి ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ సెంటర్ లో. ఆ సెంటర్ లో రోడ్డు తప్పితే ఇంకేం లేదే. అంటే ఆ సెంటర్ లో ఉన్న 2 కంపెనీల్లోనూ చేస్తున్నారని అర్థం. యా ఎస్ఎస్ఎస్. ఇక్కడ ఒక్క ఉద్యోగం రావడమే గగనంగా ఉంటే మీకు 2 ఉద్యోగాలు ఎలా వచ్చాయండి? కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం. అబ్బా నువ్వు మామూలుగా చేయట్లేదు రోయ్. సరే గాని మీ మదర్ ఫాదర్ రాలేదేంటి? వాళ్ళు బిజీ అండి, ఎలా వస్తారు? ఆహా, వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తారు? ప్యారడైజ్ సెంటర్ లో అడుక్కునే వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చి మామూలు మనుషుల్ని చేస్తూ ఉంటారు. ఓహో, ఓ. ఆ విషయం నీకెలా తెలుసు? ఆ, వాళ్ళ పేరెంట్స్ కదా మొదటి నన్ను కలిసింది. వాళ్ళు సంఘాన్ని ఉద్ధరిస్తూ సోషల్ సర్వీస్ చేస్తుంటారన్నమాట. మరి మీరెక్కడ ఉంటారు? ఊరి చివర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో. విల్లాలో పక్కనే ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలో ఉంటారు. నీకెలా తెలుసు? అది అది మా అమ్మ నాన్నలు చెప్పారుగా, వాళ్ళు మీ అడ్రస్ ఇస్తేనే నేను సరాసరి వచ్చాను. అవునవునవును. ఏంటండి నా జాబ్ ఇంటర్వ్యూలో కూడా ఇన్ని క్వశ్చన్లు అడగలరు? పీత, రాంబాబు ఇంకా చాలు, అమ్మాయిని పిలుద్దాం. ఓకే ఓకే. నాగవల్లి ఇంకా రామ్మ. దా కూర్చో. ఆ, నాగవల్లి తలెత్తి వరుణ్ణి చూడు. బిళ్ళ నాదే, ఈ బిళ్ళ నాదే. బాబుకి లక్ష్మీదేవి. నాణం సేకరణ హాబీ, అందుకే యాత్రం. రాంబాబు ఈ కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి తీ. చిప్పా చిప్పా. ఆ. బాబు నీకు ఎంత కొబ్బరి చిప్ప అంటే ఇష్టం అయితే మాత్రం అంతలా ఎగపడకూడదు. రా వచ్చి కూర్చో. కూర్చోండి కూర్చోండి, తనకిష్టం కదా, మనమేం చేయలేం. వీడా నీకు తెలుసా? మానికొండ శివాలయంలో 3వ మెట్టు వీడిదే. కాదండి 4వ మెట్టు. ఆ మెట్టుకు పూజ చేస్తాడా? కాదు, ఆడ కూర్చొని అడుక్కు తింటాడు. వాట్ గంగా, వాట్ ఆర్ యు టాకింగ్? ఐ టాకింగ్ కరెక్ట్. వీడికి రోజు రూపాయి కాయిన్ వేయండి వదలడు. కాళ్ళు పట్టుకొని బతిలాడుతూ ఉంటాడు. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. అలాగా, కాళ్ళు పట్టుకొని అడుక్కునేవాడివి. మోహన్ సుత్త ఏం గుర్తుపడతావు? ఆ, ఛీ, బీటీ ఇంత మోసమా? చిచ్చి నాకు అస్సలు తెలియదు. ఈ దొంగ రాస్తలో అబద్ధం చెప్పాడు. రేయ్ లేరా, లే. ఎస్ ఇంకా ఎస్ ఏంట్రా, నీ మొహానికి ఈ అమ్మాయి కావాల్సి వచ్చిందా? నీ అడుక్కునే మొహం నువ్వునే. నాకేం తెలీదు. నా మాన నేను అడుక్కుంటుంటే ఈ పిల్ల పెళ్ళని చెప్పి నన్ను తీసుకొచ్చింది. ఆగో, ఎలా? ఇంత తొందరగా సంబంధం తీసుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఛీ, తోటి ఆడదాని పాలిట తోడేలు అవుతావా? నీకంటే కసాయివాడే బెటరు. కనీసం చంపే ముందు నీళ్ళు తాగించి చంపుతాడు. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. మనందరం కాదు, అసలు అనవలసింది నాగవల్లి. నాగవల్లి రెచ్చిపో. కమాన్ నాగవల్లి, నీ నోటుకొచ్చిన బూతులన్నీ తిట్టే. అప్పటికి బూతులు గుర్తురాకపోతే మన బూత్ కామెడీ షోలు చూసి తిట్టే. నేను తిట్టను. కప్పు తీసి కొడతావా ఏంటి? కాదు, కండిషన్స్ పెడతాను. ఏంటవి? నీకింకా 2 ఛాన్సులు ఇస్తాను. ఆ లోపు నా పెళ్లి చేయకపోతే నువ్వు నాకు పెళ్లి చేసే అవకాశం కోల్పోతావు. రెండెందుకు, ఒక్కటి చాలు. నెక్స్ట్ తీసుకొచ్చే సంబంధంతో గ్యారంటీగా నీకు పెళ్ళైపోతుంది. అవ్వకపోతే నేనేం చేయాలో అది చేస్తాను. ఏం చేస్తావు? నా జీవితాన్ని పడంగా పెట్టి నీ చేతిలో పెట్టిందాన్ని నీ నుంచి అదే రేంజ్ లో రిఫండ్ లాగుతా. బీటీ డ్రాప్ అయిపో. డ్రాప్ అయిపోతే మీ డ్రామాని కొనసాగించొచ్చనా? నీకెందుకురా మధ్యలో? చూడు బీటీ, నీకిష్టం వచ్చిన సంబంధాలు తెస్తే మాత్రం బాగుండదు. ఓకే, మీరే చూస్తారుగా. ఏది బీటీ ఇంకా రాలేదు? పెళ్లి కొడుకు తీసుకొస్తానని చెప్పి గంట అయింది. ఏ ఆటో వాడితోనో చిల్లర కోసం గొడవ పడుతుందేమో. గొడవ పడినా మంచి సంబంధం తెస్తే అంతే చాలు. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ఏడి? కృష్ణ మనోహర్
కృష్ణ మనోహర్ రిపోర్టింగ్ సార్. పెళ్లి కొడుకుని తీసుకురామంటే సెక్యూరిటీ గార్డ్ని తీసుకొచ్చావేంటి? ఇతను సెక్యూరిటీ గార్డ్ కాదు, కృష్ణ మనోహర్ ది ఎస్ఐ, ట్రైన్డ్ ఎట్ అంబాల వరుస, టాపర్ ఆఫ్ ద బ్యాచ్. నమ్మొచ్చా? కావాలంటే ఇంటర్వ్యూ చేసుకో. ఎవరు మీది? శృంగవరపు కోట సార్. చదివింది శ్రీహరికోట సార్. ఎక్కడుంటున్నావు ఇప్పుడు? గోల్కొండ కోటలో సార్. నేను సార్ కాదు బాబు. ఓ సారీ మేడం. కోటలో ఎవరిని ఉండరియరు కదా. అందుకే పక్కన కాలనీలో ఉంటున్నా మేడం. అయిపోయిందా మీ క్రాస్ ఎగ్జామినేషన్? కృష్ణ మనోహర్ కూర్చో బాబు. కృష్ణ మనోహర్ కి డిసిప్లిన్ ఎక్కువ అనుకుంటా. అవును సార్. పొగడతలతో కాలక్షేపం చేయకుండా పిల్లని తీసుకుని రండి. బాబు కృష్ణ మనోహర్, అమ్మాయి వచ్చింది. గుడ్ మార్నింగ్ మేడం. బాబు ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఈ సెల్యూట్లు ఎందుకు? ట్రైనింగ్ లో టాప్ రావడానికి ఇలా చేసి అలవాటు అయిపోయింది మేడం. ఏంటి మాటలతోనే కానిచ్చేస్తారా? కాఫీలు ఫలహారాలు లాంటివి ఏమీ లేవా? నేనే చేసుకుని తీసుకురావాలా? ఆ, నువ్వు చేయకమ్మా. పాయిజన్ లాంటివి అక్కర్లే. నీ వంట చాలా అందరినీ చంపా. అవసరం లేదు, నా తీసుకొస్తాను. కృష్ణ మనోహర్ తో నేను ఒకసారి మాట్లాడాలి. కుదరదు. నేను తెచ్చిన వాడిని చూడకుండా చేసుకుంటానని చెప్పావు. ఇప్పుడు ఏంటి ఇంటర్వ్యూలు? లేదు, మామూలుగా ఒకసారి మాట్లాడాలి. పెళ్లి చూపులప్పుడు మాట్లాడటం ఆనవాయితీ బీటీ. మాట్లాడి. అమ్మా, ఇప్పటి నుంచి డామినేట్ చేసేద్దామనా? అస్సలు కుదరదు. నేనేం అడగనులే, క్యాజువల్ గానే మాట్లాడతా. అలా మాట్లాడాలంటే నాకు చచ్చంత సిగ్గు మేడం. ఓర్ని సిగ్గని చెప్పడానికి కూడా సెల్యూట్ చేయాలయ్యా. ఆయన ఎస్ఐలో సిగ్గుపడే బ్యాచ్ కూడా ఉంటారా? నాది 2009 బ్యాచ్ సార్. అయితే ఆ బ్యాచులందరూ ఇలా సిగ్గుపడతారా? గంగమ్మ కాఫీ. బాబాయ్ కాఫీ. ఏంటి నేను అడిగాను లేదు, అలా దేవతల ప్రత్యక్షమే కాఫీ తీసుకొచ్చా? మీరు అడిగారని కాదు, అందరి కోసం తీసుకొచ్చింది. అందులో ఎవరిదో ఒకటి మీకు ఇచ్చేసింది. తీసుకోండి తీసుకోండి. నో కాఫీ లాగేసాడు. ఈ కుర్రాడు ఎవరు? నాగోలిని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు. మీ డిపార్ట్మెంటే. ఎస్ఐ అంటే శిశుపాల్ గారు. ఏ బ్యాచ్ బాబు? 2009-10 మే బ్యాచ్ సార్. ఇందాక 2009 అన్నావు. 2009 నుండి 10 దాకా పట్టింది అనుకుంటాను. అవును సార్. అసలు ఆ సంవత్సరంలో ఎస్ఐ రిక్వైర్మెంట్ జరగలేదే. ఏంటి కృష్ణ మనోహర్ సెల్యూట్ మర్చిపోయావు? సెల్యూట్ ఏంటి? వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతున్నప్పుడల్లా సెల్యూట్ చేస్తూనే ఉన్నారు, కానీ మిమ్మల్ని చూడగానే బిగుసుకుపోయారు. అది సీనియర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ అండి. నాన్న కృష్ణ మనోహర్, నిజం చెప్పమ్మా. ఏం చెప్పాలి సార్? నువ్వు ఎస్ఐవా? అవును సార్. కాదు సార్, అవ్వాలనుకున్నాను సార్. అవ్వాలనుకోవడం ఏంటి? నేను చెప్తా, అసలు వీడు ఎస్ఐయే కాదు. కాకపోతే అవ్వాలని పట్టుదల ఉంది కదా, పెళ్ళాక ఎస్ఐ అయిపోతాడులే. నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసా? గాల్లో దీపం పెట్టి ఊరంతా తిప్పినట్టుంది. అతను ఎస్ఐ కాకపోతే జీవితాంతం నాగమల్లి వీడితో కష్టపడాలా? ఎస్ఐ కాకుండా ఎస్ఐ అని బిల్డప్ ఇచ్చినందుకు వీడిని 4 తగిలించండి ఎస్ఐ గారు. అమ్మ వద్దు, నన్ను వదిలేస్తే నేను ఎస్ఐగా ట్రై చేసుకుంటాను సార్. ఏదో అనాలనుకున్నావు కదా, తొందరగా అనేసి. నేను వెళ్ళి ఇంకో పెళ్లి సంబంధం చూడాలి. నెక్స్ట్ దే లాస్ట్ ఛాన్స్. తర్వాత నీకు లాస్ ఏంటో తెలుస్తుంది. ఇప్పటి వరకు ఫ్రాడ్ సంబంధాలు తెచ్చారన్నారు కదా, అందుకే ఇప్పుడు నికార్సైన ఫారెన్ సంబంధం తెచ్చాను. ఫారెన్ అంటే ఇంకా పెద్ద ఫ్రాడే. అవును, పెళ్లి చేసుకున్నాక తీసుకెళ్లి కట్నం కోసం వేధిస్తారు. ఇంట్లో పని మనుషులుగా వాడేస్తారు, లేకపోతే మోసు తీరాక మన దేశంలో వదిలేస్తారు. ఫారెన్ సంబంధం అంటే ఎవరైనా ఎగబడతారు, మీరేంటి భయపడుతున్నారు? నేను బాధపడకూడదని వాళ్ళ జాగ్రత్త. వీళ్ళందరినీ వదిలేయి, నీకు ఫారెన్ సంబంధం చేసుకుని ఎగిరెళ్ళిపోవాలని ఉందా లేదా? నువ్వు చూసిన సంబంధం చేసుకుంటానన్నాను కాబట్టి చేసుకుంటా. ఫారెన్ అంటే ఏ దేశమో చెప్పు. ఏముంది, ఏ సొమాలియానో నైజీరియానో అయి ఉంటుంది. అవి మనకంటే భయంకరమైన కరువు ప్రదేశాలు కదా, వాటిని కూడా ఫారెన్ అనే అంటారా? ఛీ, మీ రేంజ్ అరువు కరువు దేశాలేనా? అంతకంటే గొప్పవి చాలా దేశాలుంటాయి. అమెరికానా? లండనా? పాకిస్తానా? ఆఫ్ఘనిస్తానా? అది మీ నాలెడ్జ్. అబ్బా నువ్వే చెప్పు బీటీ. బ్యా 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 బ్యాంకాక్. మసాజుల దేశం. పెళ్లి కొడుకు అక్కడేం చేస్తుంటాడు? మసాజులు చేస్తుంటాడేమో, లేకపోతే టూరిస్ట్ గైడ్ ఏమో. హోటల్లో బాయ్ కదా. మీలాంటి చీప్ ఫెలోస్ కి ఇలాంటి చీప్ ఐడియాలో వస్తాయి. ఏ కసినో హోటల్ ఓనర్ అనో, మసాజ్ సెంటర్ ఓనర్ అనో ఐడియాలు రావా?
ఇవన్నీ కాదు, అతను ఏం చేస్తుంటాడో చెప్పు. పెద్ద బిజినెస్ టైకూను. నిజమా? ఆ అతని బిజినెస్ పైనే బ్యాంకాక్ మొత్తం బేస్ అయి ఉంది. అంత గొప్ప సంబంధమా? అతని కోసం ఎందరో ఇంటర్నేషనల్ సుందరాంగులున్నా అతని దేశీ అమ్మాయినే చేసుకుంటా అంటున్నాడు. నిజమైతే మా నాగవల్లంత అదృష్టవంతురాలు ఉండదు. ఈసారి మోసం లేదు, దగా లేదు. మంచి సంబంధం చేసుకుంటే నాగవల్లి బాగుపడుతుంది. ఆ? బ్యాంకాక్ బాబు ఫోన్ చేస్తున్నాడు. ఆ బాబు గారు వచ్చేసారా? రండి లోపలికి రండి. వచ్చేస్తున్నారు. ఎక్కడ అమ్మాయి ఎక్కడ? బాబు చాలా ఆత్రంగా ఉన్నాడే. అవును, ఇక్కడికి వచ్చే టైంలో అక్కడ బిజినెస్ పెట్టుకుంటే ఈ పాటికి ₹1,00,00,000 వచ్చింది. నాగవల్లి ఇలాంటి సంబంధం ఎంత వెతికినా తీసుకురాలేము. అమ్మాయి ఎవరు? ఇదిగో ఈమె. నల్ల కలువ బిపాస బస్ గాని అందంగా ఉంది. ఇప్పుడు చూడు. ఓ కొంచెం కలర్ తగ్గింది. ఆయన కూడా పొట్టిగా అమీర్ ఖాన్ అంత అందంగా ఉన్నారు. ఐ లైక్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. పెళ్లి ఎక్కడ పెట్టుకుందాం? బ్యాంకాక్ లోనేగా? కాదు, ఇక్కడే తిరుపతి కొండ మీద. ఓ పెళ్లితో పాటు వ్యాపారం కూడా బాగుండాలని ఒకేసారి మొక్కుంటారేమో. ఓ నేను టైంకి వచ్చానా? బాబాయ్ కాఫీ తీసుకురానా? ఇప్పుడు నేను కాఫీ తాగి ఎస్ఐ గారు ఓ రాలేదమ్మా. టిఫిన్ తినే సిస్పాల్గా వచ్చారా? కాదు, ఈ పెళ్లికి పెద్దగా పితాని పిలిస్తే వచ్చాను. నువ్వేంటి బాబు అలా బిగుసుకుపోతున్నావు? పెళ్లి కొడుకు ఇతనేనా? ఎస్ఐ గారు, మిమ్మల్ని పెళ్లి కొడుకుని చూడమన్నాం గానీ నక్సక పర్యంతం పరీక్షించమనలేదు. చూస్తేనే కదా వీడెవడో తెలిసింది. ఏంటి ఎస్ఐ గారు, రెస్పెక్ట్ తగ్గుతుంది. మరి అంతర్జాతీయ కొకైన్ స్మగ్లర్కి ఎవరు రెస్పెక్ట్ ఎవరమ్మా? ఎవడు? వీడు వాడే. థ్యాంక్స్ అమ్మా, పెళ్లి సంబంధానికి పిలిచి ప్రమోషన్ ఇప్పించావు. నువ్వు రారా. ఇది మాత్రం కావాలని చేయలేదు. ఎలా చేసినా 3 ఛాన్సుల తర్వాత నేనేమన్నాను? నీ జీవితం మొత్తం బీటీ చేతిలో పెట్టినందుకు రిఫండ్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని చెప్పావు. అదేంటంటే నా మిగిలిన జీవితంలో అన్ని ఖర్చులు, నేనెవరిని పెళ్లి చేసుకున్నా నా మొగుడు పిల్లలతో సహా అందరి ఖర్చు బీటీఆర్కి భరించాలి.